ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ ఫినాలే రేస్ నుంచి నబిల్ని తొలగించాలని చెప్పేసి నిఖిల్ ఏ విధంగా కుట్ర చేస్తున్నాడో చెప్తానండి. వీడియో అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ సీజన్ 8ని తెలుగు సీజన్ 8 అనే కంటే కూడా కన్నడ సీజన్ 8 అంటే బాగుంటుందేమో. ఎందుకంటే చాలామంది కూడా కన్నడ బ్యాచ్ ఉన్నారనమాట. అసలు వాళ్ళు ఎన్ని ఫౌల్ గేమ్స్ ఆడినా, ఎన్ని మాటలన్నిటిని కూడా ఎంత ఫ్లిప్ చేసినా, ఏ విధంగా చెలరేగినా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా కూడా బిగ్ బాస్ అయితే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాడని చెప్పొచ్చనమాట. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ మీదకి ఒక్క మాట కూడా అనట్లేదు. అట్లీస్ట్ వీకెండ్‌లో కూడా వాళ్ళు రెచ్చిపోయి చేసిన అరాచకాలన్నిటిని కూడా ఒక ఏవి కూడా ప్లే చేయకుండా ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చనమాట. అలాగే ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయిన మొత్తం 12 మంది కూడా తెలుగు వాళ్ళే. అందులో ఒక్కళ్ళు కూడా కన్నడ వాళ్ళు లేరంటేనే అర్థమవుతుంది క్లియర్‌గా ఇక్కడ వాళ్ళకి పార్షియాలిటీ చూపిస్తున్నాడు అని జెప్పేసి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చినటువంటి హరితేజ నుంచి బయట నబిల్‌కి ఫుల్ ఫాలోయింగ్ ఉందని కనిపెట్టిన నిఖిల్ వచ్చేసి మిగతా వాళ్ళ బ్యాచ్ తోటి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆల్రెడీ నబిల్‌కి ఎవిక్షన్ షీల్డ్ ఉంది. అతను ఫినాలే రేస్‌లో ఉంటాడు ఆ ఎవిక్షన్ షీల్డ్ వల్ల గూడా. సో, మనం ఎలాగైనా సరే అతన్ని బయటికి పంపించాలి. అందరం గూడా కంటిన్యూస్‌గా అతన్నే టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయాలని జెప్పేసి వాళ్ళతోటి డిస్కస్ చేస్తూ ఉంటాడనమాట. ఇదైతే లైవ్ ఎపిసోడ్‌లో కనపడింది. మిడ్‌నైట్ లైవ్ ఎపిసోడ్‌లో. బట్ ఇదైతే నార్మల్ ఎపిసోడ్‌లో ప్లే చేయలేదండి. ఎందుకు ప్లే చేస్తాడండి బిగ్ బాస్, ఇది కన్నడ వాళ్ళకి సపోర్ట్‌గా చేస్తున్నాడు కాబట్టి. సో, ఇక్కడ చూడొచ్చనమాట. ఇక హరితేజ ఎలిమినేట్ అయిన తర్వాత వీళ్ళందరూ గూడా నబిల్‌ని పంపించాలని ఒక స్కెచ్ అయితే వేశారు. లాస్ట్ వీక్ పృథ్వీ వచ్చేసి ఏ విధంగా రెచ్చిపోయి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించినా, ఫౌల్ గేమ్స్ ఆడినా, తన బాక్స్‌లో పడ్డ బ్యాగ్స్ అన్నిటిని విసిరేసినా కూడా నాగార్జున గారు కూడా దాని గురించి పాయింట్ అయితే రైజ్ చేయలేదు. అట్‌లీస్ట్ వాటికి సంబంధించిన వీడియోలు కూడా ప్లే చేయలేదనమాట. ఇక్కడ నిఖిల్, యష్మి, పృథ్వీ, ప్రేరణ వీళ్ళంతా కూడా ఇన్ని రకాలుగా మాట్లాడినా, ఫ్లిప్పులు చేసినా ఒక్కళ్ళు ప్రశ్నించట్లేదు. వాళ్ళ వీడియోలు కూడా ప్లే చేయట్లేదు. మీరనొచ్చు విష్ణుప్రియ ఉంది గదా తెలుగమ్మాయి అని చెప్పేసి. బట్ ఆమె తెలుగమ్మాయి అయినా కూడా ఆ పృథ్వీతో ఉండి గేమ్స్ ఆడుతూ అతనితోనే మాట్లాడుతూ ఉండడం వల్ల ఆమె కూడా ఇంక తెలుగు అమ్మాయిగా ఎవరు ట్రీట్ చేయట్లేదనమాట. కన్నడ బ్యాచ్‌లో కలిసిపోయిందని చెప్పొచ్చు. ఆమె కూడా ఇప్పుడు 'కే' బ్యాచ్‌లో ఒక కీలక సభ్యురాలుగా మారిపోయింది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదనమాట. ఇక 11వ వారం నామినేషన్స్ ఇదంతా కూడా నిన్న నామినేషన్స్ కంటే కూడా ముందు మిడ్‌నైట్ జరిగిందనమాట. నిఖిల్ నబిల్‌పై కంప్లీట్‌గా విషం చిమ్ముతున్నాడని క్లియర్‌గా అర్థమవుతుంది. నబిల్ టైటిల్ రేస్‌లో ఉన్నాడని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో క్లియర్‌గా మాట్లాడాను నేను. వాళ్ళందరూ కూడా నబిల్‌కి ఫాలోయింగ్ ఉందని చెప్పారని చెప్పేసి క్లియర్ కట్‌గా ఇంక అర్థమైపోయిన నిఖిల్ వచ్చేసి ఈ విషయాన్ని తన గ్రూప్ మెంబర్స్ అందరితో కూడా చెప్తూ ఉంటాడు. ఈ వీడియోని కూడా బిగ్ బాస్ ప్లే చేయలేదనమాట. నాగార్జున గారు కూడా ఈ మాటల గురించి ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నిస్తారంటే ఆల్రెడీ అగ్రీమెంట్ వాళ్ళు చేసుకొని ఉంటారనమాట. లాస్ట్ ఫినాలే వరకు మిమ్మల్ని ఉంచుతామని చెప్పేసి అగ్రీమెంట్ అయితే వేసుంటారు. సో, ఇంకా ఆ అగ్రీమెంట్‌ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే వాళ్ళని ఏమి అనట్లేదు. ఈ వీక్ అన్నా కన్నడ బ్యాచ్‌లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారా? లేకపోతే మన తెలుగు వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలనమాట. ఇంకా ఉంది 30 రోజులే కాబట్టి మరి ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.